ప్రైజ్ ద లార్డ్. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 141 నుంచి 43 వరకు. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను, అయినను నీ ఉపదేశమును నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలిగి చేయుచున్నవి. అల్పుడును, నిరాకరింపబడిన వాడును మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే, దేవుని యొక్క ఉపదేశము నేను మరువను అంటున్నాడు. శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రం కేవలం సత్యము అంటున్నాడు. ఆయన నీతి గురించి, ధర్మశాస్త్రం గురించి, ఆయన యొక్క ఆజ్ఞల గురించి మరి ఈ నిరాకరింపబడినటువంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడంటే, అన్ని విషయాల్లో కూడా నాకు సంతోషం కలుగుతుంది. దేవుని ఆజ్ఞను బట్టి నాకు సంతోషం కలుగుతుంది. దేవుని ధర్మశాస్త్రమును బట్టి నాకు సంతోషం కలుగుతున్నది. కనుక ప్రియులారా, మరి మన యొక్క కష్టంలో, దుఃఖంలో, వేదంలో, కన్నీటిలో దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క ఆజ్ఞ మనకి గొప్ప సంతోషం కలిగించినదై ఉన్నది. మన జీవితంలో దేవుని ఆజ్ఞను, దేవుని యొక్క మరి ధర్మశాస్త్రమును మనం ధ్యానించిన యెడల గొప్ప సంతోషం మనకు కలుగుతుంది.